కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనుమతులు ఉన్న జనసేన నాయకుల ఇళ్లను అక్రమ నిర్మాణాలు అంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేయడం సంచలనంగా మారింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జనసేన నాయకుల ఇల్లు కూల్చివేయడంతో వివాదం నెలకొంది. ఇళ్ల కూల్చివేతను పేర్ని కిట్టు ఖండించారు. సంఘటన స్థలానికి వచ్చిన పేర్ని కిట్టును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిట్టు పట్ల ఇనకుదురు సిఐ పరమేశ్వరరావు దుర్భాషలాడడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనుమతులు ఉన్న జనసేన నాయకుల ఇళ్లను అక్రమ నిర్మాణాలు అంటూ మున్సిపల్ అధికారులు కూల్చివేయడం సంచలనంగా మారింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జనసేన నాయకుల ఇల్లు కూల్చివేయడంతో వివాదం నెలకొంది. ఇళ్ల కూల్చివేతను పేర్ని కిట్టు ఖండించారు. సంఘటన స్థలానికి వచ్చిన పేర్ని కిట్టును పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కిట్టు పట్ల ఇనకుదురు సిఐ పరమేశ్వరరావు దుర్భాషలాడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ప్రతి రూపాయి నా కష్టాజితం, నేను ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదని చెప్పి అతను మొండిగానే కోర్టుకు వేసి ఇవన్నీ చేస్తే, దుర్మార్గం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ ఏమండి మేయర్ గారు, అతని పేరేంటే కార్పొరేటర్ గారు, మీ మున్సిపల్ కమిషనర్ గారి పేరు బాపిరాజు అనేటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మరి ఏమైపోతాడో ఈ పాపాలన్నీ మూట కట్టుకుంటున్నాడు. 1 సంవత్సరంన్నర క్రితం 200 మంది కుమ్మర్లు, తూర్పు కాపులు వాళ్ళ రెక్కల ముక్కలు చేసుకుని రేకుల షెడ్డులు, పాకలు కట్టుకుంటే నోటీస్ ఇవ్వకుండా మొత్తం నిర్దాక్షిణ్యంగా కూలదోశాడు. అదైపోయిన తర్వాత సర్కారు తోటలో ఒక పేదవాడు ఇల్లు తాటాకు తీసి రేకేసుకున్నాడు. ఇదే బాపిరాజు నిర్దాక్షిణ్యంగా నిర్దయగా వెళ్ళి ఆ ఇల్లు కొట్టేశాడు. ఏంటంటే మంత్రి గారిని అడగండి అంటాడు. నాకేం తెలియదు, మంత్రి గారిని అడగండి. ఇవాళ ఇదే ఇంటికి కూడా ఇది ప్రైవేట్ ఆస్తి కూడా కొట్టేసి ఏంటంటే ఉదయం నేను కూడా మాట్లాడా. ఈ కొట్టే టైంలో నాకు కౌరు వస్తే ఈ ఇంటి వాళ్ళే నాకు కౌరు ఫోన్ చేశారు. సార్ నిన్న కొట్టారు, మళ్ళీ కొడుతున్నారు సార్, కష్టార్జితం సార్ మాది, 45 లక్షలు రూపాయి ఇల్లు కడతలేదు, ప్రతి రూపాయి నాకు కష్టార్జితం, నేను ఎవరికి లంచం